హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే దాని తర్వాత ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డయాబెటీస్ వల్ల వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాటిలో మోకాళ్ళ నొప్పులండి. సో ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ డిఫాల్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అవకాశాలంటే ఉదాహరణకి నేను ఒకటి చెప్తా మీకు. మన దగ్గర ఎంతో మంది రోజు వస్తారు మోకాళ్ళ నొప్పులకి. దూరం దూరం నుంచి వస్తారు. దూరం అంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదు. కొందరు ఏమో షేక్పేట నుంచి వస్తే, కొందరేమో గుంటూరు నుంచి వస్తారు, కొందరేమో టోలీ చౌకీ నుంచి వస్తే, కొందరేమో నిజామాబాద్ నుంచి వస్తారు. ఎందుకు? హోమియోపతి మందులు ఇస్తాం. హోమియోపతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వస్తే మనం వాళ్ళ కేస్ హిస్టరీ మొత్తం తీసుకుంటాం కదా. ఇప్పుడు హోమియోపతి వైద్యంలో మనం ఏం చేస్తాం? పేషెంట్ కి రోగంకి ట్రీట్మెంట్ ఇవ్వము, పేషెంట్ కే ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ఏమేం రోగాలు పైకి వెళ్ళి కింది వరకు ఉంటాయి కదా, అవన్నీ మనం రాసుకుంటాం. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే, ఇప్పుడు పేషెంట్ కి మనం కేస్ హిస్టరీ చూస్తే అనే యావరేజ్ ఇంతమంది మోకాళ్ళ నొప్పుల వాళ్ళు వస్తారు కదా, స్టాటిస్టిక్స్ తీస్తే 70% మందికి షుగర్ వ్యాధి ఉంటుంది. ఇది స్టాటిస్టికల్ డేటా. అంటే 100 మంది మోకాళ్ళ నొప్పులతో వస్తే దాంట్లో 70 మందికి షుగర్ వ్యాధి ఉంటది. ఇప్పుడు అందరికి ఏం డౌట్ వస్తుంది, మళ్ళీ 30 మందికి లేదు కదా షుగర్ వ్యాధి అంటే? షుగర్ వ్యాధి వల్ల ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్తలేం మనం. షుగర్ వ్యాధి ఒక కారణం ఉండొచ్చు, వేరే రోగాల వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇప్పుడు బరువు ఎక్కువ ఉంటే కూడా వస్తుంది కదా, అట్లనే షుగర్ వ్యాధి ఉంటే కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, షుగర్ వ్యాధిలో ఏమైతుంది, ఒక్కటి ఏమైతుంది అంటే, మన ఏదైతే రక్తం ఉంటది ఆ రక్తంలో హైపర్ గ్లైసిమిక్ స్టేట్ వస్తుంది. హైపర్ గ్లైసిమిక్ స్టేట్ అంటే ఏంది అర్థం? షుగర్ లెవెల్ టెస్ట్ చేస్తే ఎక్కువ చూపిస్తారు. దీనివల్ల ఏమేమైతుంది, ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది, కిడ్నీలకు పోతుంది. ఎక్కువ షుగర్ ఉన్న రక్తం కిడ్నీల మీద ప్రభావం చేస్తుంది, అందుకే మూత్రం ఎక్కువ రావడం. లాంగ్ స్టేజెస్ లో ఏమవుతుంది, రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అది అవుతుంది. మళ్ళా ఇదే ఇప్పుడు మన మోకాలు కూడా పనిచేయాలంటే ఆడికి రక్తం పోవాలనా లేదా? పోవాలి. అయితే మోకాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇది పోతుంది, ఏదైతే గుజ్జు ఉంటది కదా, కంటిన్యూస్లీ ఎక్కువ గ్లూకోజ్ పోతుంది గుజ్జుకి. అయితే AGES అనేసి ఒక కంపౌండ్ ఉంటది, అది ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ ఒక్కటేసారి కనిపించదు. ఇవాళ షుగర్ వచ్చింది, ఒక గంట తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయని కాదు. షుగర్ వచ్చినాక కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు అసలు మెయింటైన్ చేయలేదు షుగర్ వ్యాధి, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోలేదు, మొత్తం రివర్స్ చేసుకోవచ్చు హోమియోపతిలో షుగర్ వ్యాధిని, మొత్తం షుగర్ వ్యాధి తగ్గుతుంది. అయితే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, షుగర్ వ్యాధిని మేనేజ్ చేస్తలేరు, వేరే మందులు పడతారు. ఏమైతుంది అయితే అవని ఏముంది, ఏం తెలుస్తలేదు కదా అనేసి ఉంటే సడన్ గా ఒక రోజు బయట పడుతుంది మోకాలు నొప్పి, గుజ్జు డ్యామేజ్ అవుతుంది. హైపర్ గ్లైసిమియా వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగింది అంటే దాని తర్వాత ఫ్రీ రాడికల్లు కూడా పెరుగుతాయి బాడీలో. అంటే ఏంది, ఇవి వేరే వేరే పార్ట్స్ ని డ్యామేజ్ చేస్తాయి. మళ్ళా తర్వాత ఏమైతుంది అంటే, ఇప్పుడు అన్ని పార్ట్స్ కి బ్లడ్ పోతుంది, కానీ గ్లూకోజ్ ఎక్కువ ఉన్న బ్లడ్ పోతుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేయడం అయితే లేదు బాడీ తోటి. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది, ఆటోమేటికలీ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే మీరు చూడండి, చాలా మంది ఇప్పుడు మన దగ్గర కూడా వస్తారు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, సరే ఎప్పటి నుంచి ఉన్నాయి? 7-8 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇంకా వేరే రోగాలు ఉన్నాయంటే షుగర్ కి గోళీలు వాడతారు సార్, కానీ కంట్రోల్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది షుగర్ అంటే ఒక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు నుంచి షుగర్ ఉంది, దాని తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. వెయిట్ ఎక్కువ ఉంటే వస్తాయి అంటారు, బరువు కూడా షుగర్ ఏది వస్తే బరువు కూడా తగ్గుతుంది ఎంతో మందికి, కొంచెం సన్నగా అయిపోతుంది. అయితే దానివల్ల మళ్ళా ఇన్ఫ్లమేషన్ అవుతుంది బాడీలో. మీరు చూడండి, షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకు జర కాళ్ళు చేతులు ఉబ్బడం ఇట్లా కనిపిస్తుంది మనకు. అట్లా బయటనే మనకు ఉబ్బడం కనిపిస్తుంది అంటే లోపట మోకాళ్ళకి ఉబ్బరం ఉండదా? అట్లా ఇన్ఫ్లమేషన్ ఉంటది. ఈ పేషెంట్ అంటున్నారు, సార్ నేను కూరగాయలు కింద కూర్చొని కట్ చేస్తుండే, ఈ మోకాలు నొప్పులు వచ్చినప్పటి నుంచి కింద కూర్చొని కట్ చేయడానికి కూడా వస్తలేదు. కింద కూర్చొని కట్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది నాకు,
నిల్చొని కట్ చేస్తుంటే మోకాలు నొప్పులు కూడా పెరుగుతున్నాయి. కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నిల్చొని కట్ చేస్తే. ఇంతకుముందు ఇప్పుడు కూరగాయలు అన్ని మేము వారానికి ఒకసారి తీసుకొస్తాం. నేను జాబ్ చేస్తా, వారానికి ఒక రోజు హాలిడే ఉన్నప్పుడు మేము తెచ్చి అన్ని కూర్చొని కింద కట్ చేసుకుంటుండే. ఇప్పుడు ఏమైతుంది, ప్లాట్ఫామ్ దగ్గర నిల్చొని కట్ చేయాలి. అది కట్ చేయడానికి వారం మొత్తంది ఒకటేసారి కట్ చేయాలి. 45 minutes 1 hour అవుతుంది. అంతసేపు నేను టీవీ చూసుకుంటా కట్ చేస్తుండే. ఇప్పుడు నేను టీవీ ఎట్లా చూసుకోవాలి? అంటే ఇప్పుడు చూడండి, ఎవరికి కూరగాయలు కట్ చేయడం ఒక హాబీ ఉండదు. అవునా కాదా? ఎవరికి అరే ఎంతసేపు రాబాయ్ కట్ చేయాలి అనేసి అనిపిస్తుంది. అయితే వాళ్ళకు ఒక లీజర్ కి వాళ్ళు టీవీ చూస్తారు. ఇప్పుడు గంట సేపు అక్కడ నిల్చొని ఇట్లానే కట్ చేయాలంటే కష్టమవుతుంది కదా వాళ్ళకు కూడా. మళ్ళీ ఏజ్ కూడా 52, 53 ఏమో ఉండే. రైల్వేస్ లో పనిచేస్తుండే. మళ్ళీ ఇంకోటి ఏంది, ఎక్కువసేపు కూర్చొని కూడా వస్తలేదు సార్. కూర్చుంటే కూడా ఏదో ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది మోకాల్లో. వీళ్ళ డెస్క్ ఉంటారు కదా, ఈ డెస్క్ నుంచి వేరే డెస్క్ కి పోవాలంటే కూడా కష్టం. ఇట్లా బెంచ్ మీద ఇట్లా చేతులు పెట్టి చాలా శక్తి పెట్టి లేవాలి, లేకపోతే లేవనికి వస్తలేదు. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే. బరువు మాత్రం నార్మల్ బరువు ఉండే, కానీ షుగర్ వ్యాధి ఉండే. కంట్రోల్లో ఉంటలేదు. మందులు వేసుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది అని అనుకుంటున్నారు. రిపోర్ట్లు చూస్తే ఏమో కంట్రోల్లో ఉంటలేదు. HbA1c ఎక్కువ చూపిస్తుంది, ఫాస్టింగ్ పోస్ట్లెస్ నార్మల్ చూపిస్తుంది. అట్లా కూడా ఉంటది. అయితే స్ట్రెస్ ఏముందంటే, ఏముంటది సార్ స్ట్రెస్? అందరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం టెన్షన్ ఉండదు, అందరు అనుకుంటారు. కానీ ఎంత స్ట్రెస్ ఉంటది అంటే అంత స్ట్రెస్ ఉంటది. ఒక్కొక్కసారి ఓవర్ టైం కూడా చేయాలి. నాకు ఎందుకు ఈ జాబ్ అన్నట్టు అనిపిస్తుంది. మనం ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాము, ఇంకో 5-6 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతాం అనేసి చేస్తున్నాం తప్ప ఒక్క 1% కూడా ఇట్లా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో ప్రశాంతం ఉండదు, ఏముండదు. టెన్షన్ 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 ఉంటుంది. ఇల్లు మేనేజ్ చేసుకోవాలి, జాబ్ మేనేజ్ చేసుకోవాలి, అన్ని మేనేజ్ చేసుకోవాలి అన్నారు. ఇప్పుడు ఆఫీస్ లో ఒక 10 గంటలు ఉంటారు కదా, వారానికి 5 రోజులు కానీ 6 రోజులు కానీ పనిచేస్తారు కదా. ఈ పేషెంట్ గురించే కాదు, ఎవరి గురించి అనే చెప్తున్నా నేను. ఇన్ని గంటలు ఇన్ని రోజులు పనిచేస్తారు కదా, ఇంటికి వచ్చినాక ఒక 4 గంటలు మేల్కొని ఉంటారా, దాని తర్వాత పడుకుంటారా? అంటే మీరు ఇంటికన్నా ఎక్కువ ఆఫీస్ లోనే ఉంటున్నారు. ఎవరి కోసం? ఇంటి వాళ్ళ కోసం. కానీ మనకు ఇంటి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి టైం లేదు. కరెక్ట్, అవునండి. అప్పుడు మళ్ళా ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ స్ట్రెస్, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అవన్నీ ఉంటాయి. 70-80% ఎంప్లాయీస్ ఏ పనైనా చేయనివ్వండి, వాళ్ళకు ఆనందం వస్తుంది అని చేస్తలేరు. ఫస్ట్ కి శాలరీ వస్తుంది, ఇల్లు నడుస్తుంది అని చేస్తున్నారు. అవునా కదా? అయితే ఆ స్ట్రెస్ ఒకటి, దాని వల్ల షుగర్ వ్యాధి వచ్చింది, దాని వల్ల మోకాలు నొప్పులు వచ్చినాయి. అట్లా ఉండే. పడుకున్నప్పుడు ఎట్లుంటది నిద్ర అనేసి అడిగితే, కళలు వస్తాయేమైనా భయపడేటువంటి? వస్తాయి. ఎట్లా వస్తాయంటే, జనాలు వస్తూనే ఉంటారు, వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు కళల్లో. అంటే చాలా మైండ్ లో కూడా డిస్టర్బెన్స్ ఉంది. మనం ఇవన్నీ చూసుకొని మందులు ఇస్తాం. పేషెంట్ కి మోకాలు నొప్పులు కూడా తగ్గినాయి, షుగర్ వ్యాధి కూడా తగ్గింది. పేషెంట్ కి మోకాలు నొప్పులు వస్తే నిల్చుంటే 5 నిమిషాల కన్నా ఎక్కువ నిల్చోలేకపోతున్నారు. కూర్చుంటే సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి, నిల్చుంటే సపోర్ట్ తీసుకొని నిలబడాలి. మెట్లు ఎక్కడం అంటే చాలా కష్టం లాగా అయిపోయింది. అయితే చూడండి, షుగర్ వ్యాధి వల్ల ఇట్లా మోకాలు నొప్పులు వస్తాయని తెలిసింది మనకు. దాంతో పాటు ఒకవేళ బరువు కూడా ఎక్కువ ఉంది అనుకోండి, ఇంకా వచ్చే ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది. నిద్ర చక్కగా లేదంటే ఇంకా వచ్చే ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది. చాలా రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ కొందరు ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. నేను 1 డే ఉన్నా ఇష్టం ఉన్నది కడుపు నిండా కన్నా ఎక్కువ తింటా, అట్లా కూడా ఉంటాయి కొందరికి ఆశలు. అయితే అవి జరా మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఈ మోకాలు నొప్పులు, గీపాల నొప్పులు అవాయిడ్ చేయవచ్చు. ఆపరేషన్ వరకు వెళ్తుంది చాలా మందికి. హోమియోపతిలో ఆపరేషన్ వరకు వెళ్ళినా వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటది, ఆపరేషన్ చేసుకోకుండా. హోమియోపతి మెయిన్ మన సిద్ధాంతం ఏంది అంటే, ఆపరేషన్ లేకుండానే తగ్గియాలి పేషెంట్ కి. అయితే అట్లా ఉంటది. మళ్ళా వీళ్ళకు స్ట్రెస్ ఉన్నా ఎక్కువ అవుతుంది. సో మీరు స్ట్రెస్ లేకుండా బతకడానికి ట్రై చేయండి. చాలా కష్టం అండి. చాలా కష్టం అంటే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసు. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మీరు పనిచేస్తున్నారు. మీ ఏం ఉంది ఇట్లా. కానీ డైలీ ఆఫీస్ పోయేటప్పుడు మనం అరే ఏముంటది, మళ్ళా అదే లొల్లి ఉంటుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే లొల్లి ఉంటుంది అని ఆలోచించుకుంటా పోతే
మొత్తం రోజు Stress. మీరు అసలు ప్రశాంతంగా కూడా ఉండలేరు. మీ కరెక్ట్. కొలీగ్లు గిలీగ్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోనికి ఉంటారు కదా, పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి. పాజిటివ్ మాటలు మాట్లాడుకోవడం వల్ల చెప్తారు కదా పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని. ఎందుకు చెప్తారు? మన బాడీ పాజిటివ్ హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కార్టిజాల్ ఉంది, లేకపోతే మీకు డోపమైన్ ఉంది. డోపమైన్ ఏమో పాజిటివ్ తీసుకొస్తుంది బాడీలో, కార్టిజాల్ ఏమో నెగటివిటీ తీసుకొస్తుంది. ఇప్పుడు కార్టిజాల్ ఎప్పుడు వస్తుంది ఎక్కువ? ఎప్పుడైతే మన థాట్స్ నెగటివ్ ఉంటాయి అప్పుడు పెరుగుతుంది కార్టిజాల్. ఓకే. అట్లా పాజిటివ్ మనం ఆలోచించుకుంటా మంచిగా, అరే సినిమా పోయినావా, అరే ఈ క్యారెక్టర్ బాగున్నాడు, ఈ చీరల దుకాణంలో ఈ చీర బాగుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోండి. అది కాకుండా ఇప్పుడు మీ అత్తగారి గురించి కంప్లైంట్లు చేసుకుంటారు. అత్తగారు అయితే మారదు కదా, వాళ్ళకి చెప్పుకొని కూడా మనకు ఏమొస్తుంది? అదే రిపీట్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించడం. మొత్తం రోజు అత్త అత్త అత్త, ఇంటికి పోయినాక కూడా అత్తగారు ఉంటారు కదా, మళ్ళీ ఏం లాభం? కొందరు కోడలు 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 అని చేస్తారు, కొందరు ఏం వచ్చేది ఉండదు. ఏ చీర బాగుంది, పానీపూరి ఎక్కడ బాగుంటది, నచ్చిన విషయాల గురించి మాట్లాడండి మీరు. అవునా కదా? అవునండి. అయితే కొంచెం పాజిటివిటీ వస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. నిజంగా అండి, ఇది ఒక పాజిటివ్ గురించి. సో దీని నుంచి మనం స్ట్రెస్ ని తగ్గించుకుని స్ట్రెస్ తో పాటు మనకు వచ్చే జబ్బుల్ని కూడా దూరం చేసుకోవచ్చు. సో ఇది ఒక నిజంగా మంచి టిప్ అన్నమాట, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు.